డియర్ ఆల్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 9.3. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింగ్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ జనరల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్ అంతా వాల్యూము సర్ఫేస్ ఏరియా మీద బేస్ అయ్యి ఉంటుంది. సిలిండరు, క్యూబు, క్యూబాయిడ్ ఇలాగా బేస్ అయ్యి ఉంటుంది. చాలా ఈజీ, ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద గివెన్ సిలిండ్రికల్ ట్యాంక్ ఇన్ విచ్ సిచ్యువేషన్ విల్ యూ ఫైండ్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇన్ విచ్ సిచ్యువేషన్ వాల్యూమ్. ఈ సిలిండ్రికల్ ట్యాంక్లో ఏ సిచ్యువేషన్లో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయగలం, ఏ సిచ్యువేషన్లో సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయగలం అని చెప్పేసి అంటున్నాడు. టు ఫైండ్ హౌ మచ్ ఇట్ కెన్ హోల్డ్ అంటే ఎంత హోల్డ్ చేస్తుందంటే ఏం చేయాలి? సర్ఫేస్ ఏరియా వాల్యూమా? హోల్డ్ చేసేది ఎప్పుడు కూడా వాల్యూమే. వాల్యూమ్ అనేది ఆన్సర్ ఏకి. ఓకే, నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్ టు ప్లాస్టర్ ఇట్. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్లాస్టర్ చేయడం అంటే ఏంటి? దేనికి ప్లాస్టర్ చేస్తాం? సర్ఫేస్ ఏరియాకి ప్లాస్టర్ చేస్తాం. అందుకు ఏం కావాలి ఇక్కడ? దీనికి సర్ఫేస్ ఏరియా కావాలి. సో దీనికి ఆన్సరు సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆన్సర్. దీనికి ఆన్సర్ వాల్యూమ్. థర్డ్, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ ఏ వాటర్ ఫ్రమ్ ఇట్. వాటర్ ఫిల్ చేయాలి స్మాలర్ ట్యాంక్స్. నెంబర్ ఆఫ్ స్మాలర్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ ఏ వాటర్ ఫ్రమ్ ఇట్ అంటే వాటర్ ఫిల్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్. మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే, సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్. ద డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏ ఈజ్ 7 centimeters అండ్ height ఈజ్ 14 centimeters. డయామీటర్ ఆఫ్ సిలిండర్ బి ఈజ్ 14 ఇచ్చాడు అండ్ హైట్ ఏమో 7 ఇచ్చాడు. అంటే రివర్స్లో ఇచ్చాడు. ఇలాగ ఏ ఏమో 7 డయామీటర్ ఇచ్చాడు ఇక్కడి నుంచి ఇక్కడికి, హైట్ వచ్చేసి 14 ఇచ్చాడు. బి ఏమో 14 డయామీటర్ ఇచ్చాడు, హైట్ వచ్చి 7 centimeters ఇచ్చాడు. ఓకే, వితౌట్ డూయింగ్ ఎనీ క్యాల్కులేషన్ కెన్ యూ సజెస్ట్ వూజ్ వాల్యూమ్ ఈజ్ గ్రేటర్. మనం క్యాల్కులేషన్ చేయకుండా ఏ వాల్యూమ్ పెద్దది అనేది చెప్పాలి. ఓకే, చెప్దాం. వెరిఫై ఇట్ బై ఫైండింగ్ ద వాల్యూమ్ ఆఫ్ బోత్ సిలిండర్స్. వెరిఫై చేయమంటుంది చెప్పాక. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ బోత్ సిలిండర్స్. చెక్ వెదర్ ద సిలిండర్ గివెన్ గ్రేటర్ వాల్యూమ్ ఆల్సో హ్యాస్ ద గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. అంటే గ్రేటర్ వాల్యూమ్ వచ్చిన సిలిండర్కి గ్రేటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుందా అని అడుగుతున్నాడు. సో ఇదంతా మనం చేయాలంటే ముందు మనం ఇక్కడికి వెళ్ళి సర్ఫేస్ ఏరియా ముందు ఏమేమి ఇచ్చాడో సిలిండర్ సాల్వ్ చేద్దాం, రాద్దాం. సొల్యూషన్. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏ ఎంత? డయామీటర్ 7 centimeters. 7 centimeters అంటే రేడియస్ ఎంత అవుతుంది? రేడియస్ ఏకి 7/2 centimeters అవుద్ది. హైట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 14 centimeters ఇచ్చాడు. హైట్ ఏకి ఎంత ఇచ్చాడు? 14 centimeters. 14 centimeters ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ బి. డయామీటర్ ఆఫ్
సిలిండర్ బి ఎంత 14 ఇచ్చాడు, ఇక్కడ 14 ఇచ్చాడు. రేడియస్ ఏమవుద్ది, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 14/2 సెంటీమీటర్స్. ఎందుకు, డయామీటర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ కాబట్టి డయామీటర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్. ఓకే, తర్వాత హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 7 సెంటీమీటర్స్. మనం వాల్యూమ్ ఆఫ్ ద బి ఎప్పుడు కూడా వాల్యూము క్యాల్కులేషన్ చేయకుండా చేసాడు కాబట్టి చెప్పమన్నాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ బి సిలిండర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డయామీటర్ రేడియస్ ఎక్కువ కాబట్టి, దీని రేడియస్ ఎక్కువ కాబట్టి, డయామీటర్ రేడియస్ ఎక్కువ కాబట్టి బి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ రాద్దాము, తర్వాత చెక్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ బి సిలిండర్ is more because it has more radius ఎక్కువ ఉంది కదా, మోర్ రేడియస్ అనొచ్చు, డయామీటర్ అనొచ్చు. ఏ ఎంత ఉంది, రేడియస్ 7/2 ఉంది. ఇక్కడ బి రేడియస్ ఎంత, 14/2 అంటే 7, అదేమో 3.5 వస్తుంది. ఓకే, ఆర్ డయామీటర్. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కడదాం, సాల్వ్ చేయాలి కదా, మరి చెప్పాము కానీ దానికి ఎంత అవుద్దో. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ, సిలిండర్ ఏ, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏ ఫార్ములా ఏంటంటే πr²h, πr²h. సబ్స్టిట్యూట్ చేద్దాం. 22/7 ఇంటూ ఆర్ ఎంత, ఏ యొక్క సిలిండర్ ఆర్ 7/2, 7/2 ఇంటూ మళ్ళీ 7/2 సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్, మళ్ళీ హెచ్ ఎంత, హెచ్ ఏ 14, ఇదో సెంటీమీటర్, అంటే ఏమవుతుంది, సెంటీమీటర్ క్యూబ్ అవుద్ది. 3 సెంటీమీటర్లు ఉన్నాయి, 7/2 1 సెంటీమీటరు, మళ్ళీ రేడియస్ 7/2 ఇంకో సెంటీమీటరు, హైట్ 14 సెంటీమీటర్, మొత్తం 3 మల్టిప్లై చేస్తే 7 సెంటీమీటర్ క్యూబ్ అవుద్ది. సో క్యాన్సిలేషన్ చేద్దాం, ఇది ఇందులో పోతుంది 7, 2 దీంట్లో 11 టైమ్స్, మిగిలింది ఏమున్నాయో చూద్దాం. ఈ 2 దీంట్లో 7 టైమ్స్, సో 11 ఇంటూ 7 ఇంటూ 7 సెంటీమీటర్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుద్దంటే, ఈ 3 మల్టిప్లై చేస్తే 539 సెంటీమీటర్ క్యూబ్ అయింది. ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏ. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి, సేమ్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr²h. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 22/7, రేడియస్ ఎంత, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ 14/2, హైట్ 7 సెంటీమీటర్స్. సో 14/2 సెంటీమీటర్ ఇంటూ 14/2, 2 సార్లు ఉంది కదా రేడియస్ స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి, ఇంటూ 7, హైట్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి, 3 సెంటీమీటర్లని. సో ఇక్కడ 2 దీంట్లో 11 టైమ్స్, 7 దీంట్లో 2 టైమ్స్, ఈ 2 దీంట్లో పోతుంది. సో మనకి 11 ఇంటూ
14 ఈ 14 ఇంటూ 7 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ మళ్ళీ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 3 సెంటీమీటర్లు మల్టిప్లై చేస్తే సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 11 ఇంటూ 7 77 ఇంటూ 14 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మల్టిప్లై చేస్తే 1078 సెంటీమీటర్ క్యూబ్. ఇది సెకండ్. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏ ఎంత వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బి ఎంత వచ్చింది? సో ఏది ఎక్కువ? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బి ఈజ్ మోర్. కన్ఫర్మ్ చేసాం క్యాల్కులేట్ చేసి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి ఈజ్, చెప్పాను కదా, రేడియస్ ఎక్కువగా ఉన్నా డయామీటర్ ఎక్కువగా ఉన్నా అది వాల్యూమ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. బి ఈజ్ మోర్. ఇక సర్ఫేస్ ఏరియా. నౌ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. నౌ surface area of cylinder A. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే, ఇలా సిలిండర్ ఉంది కదా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది సిలిండర్, ఈ ఏరియా అంతా లిటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఇది సర్కిల్, ఈ సర్కిల్ ఉంటుంది కదా కింద పోవటము, ఇది πr² ఏరియా, πr². ఇది కూడా పైన ఇంకో πr². అంటే ఇక్కడ πr² + πr² 2πr². ఈ లిటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πrh. 2πrh. ఓకే, లిటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ πr². పైన ఓపెన్ సర్కిల్ ఉంటుంది కదా క్లోజ్ సిలిండర్, కింద ఓపెన్ సర్కిల్, దాని πr², దీని πr². జాగ్రత్తగా వినండి అది. సో ఫార్ములా ఏంటో రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 2πrh అంటే లిటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇది. 2πrh ప్లస్ 2πr² అంటే 2 సర్కిల్స్, పైన సర్కిల్ కిందో సర్కిల్ ఏరియా. ఆర్ ఇంకో రూపంలో రాసుకోవచ్చు. ఏమని రాయొచ్చు? 2πr కామన్ తీయండి. 2πr కామన్ తీస్తే ఇక్కడ హెచ్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఒక ఆర్ మిగులుతుంది. ఇలా కూడా రాయొచ్చు. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πrhలో 2 ఇంటూ పై అంతా 22/7, సారీ 2 కాదు, 22/7 ఇంటూ ఆర్ అంతా 7/2, ఏకి 7/2, హెచ్ ఎంత 14 ప్లస్ ఆర్ అంతా 7/2. ఈ 7 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. సో మనకి ఇక్కడ ఏమైంది? 22 మిగిలింది. ఇంటూ 20, ఎల్సిఎం కడితే ఎంత? 28 + 7/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 28 + 7 35/2. ఈ 2 దీంట్లో 11 టైమ్స్ 22లో 1135 ఎంత అవుతుంది? 385 సెంటీమీటర్ స్క్వేర్. ఇది వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏ. సేమ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ బి రాద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ బి 2πr ఫార్ములా ఇది.
ఇది రాయొచ్చు, ఇది చేయొచ్చు. ఇది ఈజీగా అవుతుంది కాబట్టి కామన్ తీసాం కాబట్టి 2πr h+r. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను కదా. ఇది లిథరల్ సర్ఫేస్ ఏరియా అంటే సిలిండర్ ఉందంటే సరౌండింగ్ ఏరియాని లిథరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. పైన టాప్ సర్కిల్లో ఉంటుంది కదా క్లోజ్ చేసి, అది πr²h. కింద క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి అది πr²h. రెండు కలిపితే 2πr². సారీ, పైన టాపు πr² ఏరియా, కింద టాపు πr², రెండు కలిపితే 2πr². ఓకే, 2 × 22/7. రేడియస్ ఎంత సెకండ్ దానికి 14/2. హైట్ ఎంత 7 ప్లస్ 14/2 సెంటీమీటర్². ఎందుకు సెంటీమీటర్² వచ్చింది? ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉంటుంది. ఇది ఇక్కడ రాద్దాం, క్లియర్గా రాస్తాను, మీకు అర్థమవుద్ది. క్లియర్గా రాస్తే మీకు అర్థమవుద్ది. సెంటీమీటర్ ఇంటూ 14/2 సెంటీమీటర్ ప్లస్ 7 సెంటీమీటర్. ఈ 2 దీంట్లో 2 క్యాన్సిల్, ఈ 7 దీంట్లో 2 టైమ్స్. ఇక్కడ ఎంత అయింది? 44. 22 × 2 44 సెంటీమీటర్స్ అయింది. ఈ రెండు మల్టిప్లై చేసాం. ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే 14 సెంటీమీటర్ ప్లస్ మళ్ళీ ఇది ఎంత 14, 7 2s are 14 సెంటీమీటర్స్ బై 2. ఇక్కడ ఎంత అవుతుంది? 44 సెంటీమీటర్స్ ఇంటూ 14 + 14 28 సెంటీమీటర్స్ బై 2. ఈ 28లో 14 టైమ్స్. సో మనకి 44 × 14 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటీమీటర్². ఇప్పుడు అర్థమైందా ఎలా వచ్చిందో సెంటీమీటర్². 44 × 14 ఎంత అవుద్దంటే 616 సెంటీమీటర్². క్యాల్కులేట్ చేసి చూడండి. సో రిజల్ట్ ఏది ఎక్కువ వచ్చింది? ఇదేమో 385 వచ్చింది ఏ సిలిండరు, బి సిలిండర్ ఏమో సర్ఫేస్ ఏరియా 616 వచ్చింది. సో ఏది ఎక్కువ? గ్రేటర్ వాల్యూమ్ ఉన్నదానికి కూడా గ్రేటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో సిలిండర్ విత్ greater volume also has greater surface area. Greater ఓకే, గ్రేటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. వాల్యూమ్ ఎంత వచ్చింది? వాల్యూము 1078 సెంటీమీటర్³. సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది? 616. అంటే V = 1078 సెంటీమీటర్³. సర్ఫేస్ ఏరియా S = 616 సెంటీమీటర్². ఇదంతా దేనికి వచ్చింది? సిలిండర్ Bకి వచ్చింది. ఓకే, థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ whose base area is 180 cm² and volume is 900 cm³. ముందు క్యూబాయిడ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. క్యూబాయిడ్ ఇలా, ఇది రెక్టాంగిల్, క్యూబాయిడ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ బేస్ ఏరియా అంటే అడుగునున్న ఏరియా ఎంత ఇచ్చాడు? 180 cm². అంటే లెంత్ ఇంటూ బ్రెత్, లెంత్ దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్.
వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, మొత్తం టోటల్ క్యూబాయిడ్ వాల్యూమ్ 900 సెంటీమీటర్స్ క్యూబ్ ఇచ్చాడు. అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ వేద్దాం ముందు. సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 900 సెంటీమీటర్స్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ 900 సెంటీమీటర్స్ క్యూబ్. బేస్ ఏరియా ఎంత ఇచ్చాడు, బేస్ ఏరియా అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఎంత అన్నాను, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇక్కడ హైట్ వస్తుంది. బేస్ ఏరియా ఇక్కడ ఇచ్చాడు కదా, బేస్ ఏరియా ఎంత ఇచ్చాడు ఆఫ్ క్యూబాయిడ్ 180 సెంటీమీటర్ స్క్వేర్. ఇది బేస్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. సో వాల్యూమ్ దాని హైట్ ఏమవుతుంది, హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై బేస్ ఏరియా. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ బై ఎల్వి, ఎల్ ఇంటూ బి. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి హైట్ మిగులుతుంది. సో దీనికి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఎంత ఈక్వల్, 900 సెంటీమీటర్ క్యూబ్ బై 180, లెంత్ ఇంటూ బ్రెత్ 180 సెంటీమీటర్ స్క్వేరు. ఇందులో 2 సెంటీమీటర్లు పోతాయి, ఇంకో 1 సెంటీమీటర్ మిగులుతుంది. ఇదంతా క్యాన్సిల్. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ అంటే 3 సెంటీమీటర్లలో 2 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 2. ఈ 2 పైన 2 క్యాన్సిల్, ఇంకొక సెంటీమీటర్ మిగులుతుంది. 180 900లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 180 ఇంటూ 5 కావాలంటే చూడండి 900. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. అంటే ఎంత హైట్, HEIGHT, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. ఓకే, 4th ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. 4th ప్రాబ్లం, ఏ క్యూబాయిడ్ ఈజ్ ఆఫ్ డైమెన్షన్స్ 60 సెంటీమీటర్స్, 54 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విత్ సైడ్ 6 సెంటీమీటర్స్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్. అంటే ఒక పెద్ద క్యూబాయిడ్ ఉంది, దాని డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడు, క్యూబాయిడ్ ఎంత ఇచ్చాడు, 60 సెంటీమీటర్స్ ఇంటూ 54 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. ఇది ఎంత లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేసే ముందు క్యూబ్ సైడ్ ఎంత ఇచ్చాడు, క్యూబ్ అంటే తెలుసు కదా, అన్ని సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమీ లేదు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేసి క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ బై క్యూబాయిడ్ చేసేస్తే హౌ మెనీ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ గివెన్ క్యూబాయిడ్, హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ మనం ప్లేస్ చేయగలమో మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే వాల్యూమ్ని బట్టి, రెండిట్ల వాల్యూమ్ని బట్టి పెద్దదాని వాల్యూమ్లో చిన్నది పడుతుంది కాబట్టి పెద్దదాని వాల్యూమ్ డివైడ్ చేస్తే చిన్నదాంతో అప్పుడు మనకి ఎన్ని క్యూబ్స్ పడతాయో మనకు తెలిసిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడు, 60 ఇంటూ 54 ఇంటూ 30. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ క్యూబ్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే తర్వాత చేద్దాం. ఇది ఫస్ట్ ఫార్ములా కింద ఉంచుకుందాం, ఎందుకంటే డివైడ్ చేయాలి కదా, మల్టిప్లై చేసేయడం ఎందుకు.
తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత 6, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్. అంటే ఏమవుతుంది 6 ఇంటూ 6 సైడ్ ఎంత ఇచ్చాడు 6, 3 సెంటీమీటర్లు ఏమవుతుంది సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఇది సెకండ్. The number of cubes that can be placed in a cuboid. Number of cubes that can be placed in cuboid. The volume of the cuboid by ఇది by ఇది. Volume of the cuboid by volume of cuboid by volume of the cube. Volume of cube. Volume of the cuboid ఏమని రాస్తాం ఇక్కడ 60 into 54 into 30 centimeter cube by volume of the cube 6 into 6 into 6 into 6 into 6 centimeter cube. Centimeter cube cancel. 6 60లో 10 times, ఈ 6 54లో 9 times, ఈ 6 30లో 5 times. సో ఏం మిగిలింది 10 into 9 into 5, that is equal to 10 9s are 90 into 5. ఇక్కడ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం సెంటీమీటర్లు ఏం మిగలవు. ఓకేనా. సో 90 into 5 450 క్యూబ్స్ పడతాయి అన్నమాట. క్యూబ్స్ కెన్ బీ ప్లేస్డ్ ఆ పెద్ద క్యూబాయిడ్లో ఇన్ క్యూబాయిడ్ 450 క్యూబ్స్ పడతాయి. అర్థమైంది కదా. ఓకే. ఫిఫ్త్ ప్రాబ్లం నోట్ చేస్తాను. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ whose volume 1.54 meter cube and diameter of the base is 140 centimeters ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి సొల్యూషన్లో వాల్యూమ్ ఇచ్చేసాడు ఎంత 1.54 మీటర్ క్యూబ్, ఇక్కడ మీటర్ క్యూబ్లో ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చాడు బేసు ఎంత 140 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండరు వేద్దాం ముందు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ V is equals to ఫార్ములా ఏంటి πr²h ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ 1.54 మీటర్ క్యూబ్. ఓకే. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఎంత d ఈజ్ ఈక్వల్ టు 140 సెంటీమీటర్స్. ఇక్కడ ఇచ్చాడు 140 సెంటీమీటర్స్. సో రేడియస్ ఎంత అవుద్ది 140/2 సెంటీమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్. మనకి వాల్యూము క్యూబ్లో ఇచ్చాడు కాబట్టి 70 వాల్యూము మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ మీటర్లో కన్వర్ట్ చేస్తే 70/100 మీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.7 మీటర్స్. ఓకే. సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అది 70/100తో డివైడ్ చేయాలి. అదే మీటర్ సెంటీమీటర్ అయితే 100తో మల్టిప్లై చేస్తాం. ఓకే. 0.7 మీటర్స్. ఇప్పుడు మనకి రేడియస్ వచ్చేసింది ఎంత, రేడియస్ 0. మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ వచ్చేద్ది. ఎందుకంటే వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 1.54 మీటర్స్ క్యూబ్.
సో V ఈజ్ ఈక్వల్స్ టు పై R స్క్వేర్ హెచ్. ఇక్కడ V అంతా 1.54 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు పై అంతా 22/7 ఇంటూ రేడియస్ అంతా 0.7 మీటర్స్ ఇంటూ 0.7 మీటర్స్ ఇంటూ హైట్ మనకు తెలియదు, అందుకు హైట్. సో ఇప్పుడు అవతలేపు అన్నీ పంపించేద్దాం, అంటే LHSలోకి మూవ్ చేసేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు అప్పుడు? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 7 డివైడ్ చేస్తుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 1.54 మీటర్ క్యూబ్ ఇంటూ 7 ఇవన్నీ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్తే డివైడ్ చేస్తాయి. 22 ఇంటూ 0.7 ఇంటూ 0.7 మీటర్ ఇంటూ మీటర్ ఎంత? మీటర్ స్క్వేరు. ఈ మీటర్ స్క్వేరు ఈ మీటర్ క్యూబ్లో పోతుంది, అంటే ఇంకా 1 మీటర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 1.54 ఇంటూ 7 బై ఇంకేం మిగిలింది మీటర్స్ బై 22 ఇంటూ 0.7 ఇంటూ 0.7. ఇప్పుడు మల్టిప్లై చేసి చూపిస్తా చూడండి. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చేస్తున్నాను. వన్ 1.54 ఇంటూ 7 ఎంత అవుతుందంటే 10.78 మీటర్స్ బై 22 ఇంటూ 0.7 ఎంత అవుతుంది? 15.4 అవుతుంది. మళ్ళీ 0.7 10.7 ఇది 8 సారీ 7 8 ఈ 3 మల్టిప్లై చేసినా అదే వస్తుంది, పైన 2 మల్టిప్లై చేసినా అదే వస్తుంది. 2 క్యాన్సిల్ చేస్తే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎంత అవుతుంది? 1 మీటర్ అయింది. 1 మీటర్. ఓకే, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అవుతుంది? 1 మీటర్. హైట్ ఆఫ్ సిలిండర్ is equals to 1, h is equals to 1 meter. ఓకే, 6th ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. 6th ప్రాబ్లం చూడండి. ఏ మిల్క్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్ whose radius is 1.5 meters and the length అంటే ఇక్కడ హైట్ is 7 meters. Find the quantity of milk in liters that can be stored in the tank. ఏం లేదు, ఇక్కడ రేడియస్ ఇచ్చాడు మిల్క్ ట్యాంకు, లెంత్ ఇచ్చాడు అంటే హైట్ ఇచ్చాడు. 7 మీటర్స్ 1.5 మీటర్స్ రేడియస్, 7 మీటర్స్ లెంత్ హైట్. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ని లీటర్స్ మిల్క్ పడుతుందో మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. సొల్యూషన్ రేడియస్ షేప్ ఆఫ్ ద సిలిండర్ మిల్క్ ట్యాంక్ ఏంటి? షేప్ ఆఫ్ మిల్క్ ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్. ఇది ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది. సో రేడియస్ ఆఫ్ ద ట్యాంక్, రేడియస్ ఆఫ్ ట్యాంక్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.5 మీటర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ 1.5 మీటర్స్. లెంత్ అన్న హైట్ అన్న ఒకటే. హైట్ ఆఫ్ సిలిండర్ ట్యాంక్ మిల్క్ ట్యాంక్ ఎంత? హెచ్ 7 మీటర్స్. ముందు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, దెన్ క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎ ట్యాంక్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్
ఇన్ లీటర్స్. ఎందుకు లీటర్స్ అనేది నేను చెప్తాను. ఎందుకు మిల్క్ లీటర్స్లో కొలుస్తాం కాబట్టి. సో ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ ఎంత? 1.5 మీటర్స్ ఇంటూ 1.5 మీటర్స్. 2 సార్లు ఆర్ ఉంది కాబట్టి 7. హైట్ ఎంత? 7 మీటర్స్. ఈ 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 1.5 ఇంటూ 1.5 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్ అయింది. సో ఎంత అవుతుంది? ఇది 3 మల్టిప్లై చేస్తే 49.5 మీటర్ క్యూబ్. ఇక్కడ లీటర్స్లో ఇచ్చాడు, ఎందుకంటే ఆ ట్యాంకులో మిల్క్ లీటర్స్లోనే పడుతుంది. సో 1 మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్. ఇది 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1000 లీటర్స్. ఓకే, మీరు డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అంటే 1000 అని వస్తుంది. 1 మీటర్ క్యూబ్లో 1000 లీటర్స్ పడతాయి. సో 49.5 మీటర్ క్యూబ్లో ఎంత పడతాయి? ఈక్వల్స్ టు 49.5 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎంత అవుద్ది? ఈక్వల్స్ టు లీటర్స్లో 49.5తో 1000 మల్టిప్లై చేయడమే. సో ఎంత అవుతుంది? 49,000 అవుద్ది లీటర్స్. ఎంత ఆ ట్యాంక్లో వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది? 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ కాబట్టి 49.5 మీటర్ క్యూబ్ 49,000 లీటర్స్ మిల్క్ స్టోర్ అవుద్ది. మిల్క్ స్టోర్డ్ ఇన్ ద ట్యాంక్. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకే, 7th ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ డబల్డ్. ఒక ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ డబుల్ చేస్తే హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్? ఫస్ట్ క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా ఎంత పెరుగుతుంది? హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్? వాల్యూమ్ ఎంత పెరుగుద్ది అంటున్నాడు. ఇప్పుడు ఒకటేమో డబుల్ చేశాడు. ఒక చిన్న క్యూబ్ ఉంది, ఎస్ సైడ్ ఎస్ అనుకుందాం, ఇచ్చాడు. రెండో పెద్ద క్యూబ్ ఇచ్చాడు, అన్ని దీనికి డబుల్డ్, అంటే 2 సైడ్స్ 2s 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 అలా డబుల్ అనమాట. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ స్మాల్ క్యూబు సర్ఫేస్ ఆఫ్ ద క్యూబు కట్టి ఫార్ములాస్ వేసి డివైడ్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు మనకి. ఓకే, సొల్యూషన్. సైడ్ ఆఫ్ క్యూబ్ 1, ఇది 1 క్యూబు, ఇది 2 క్యూబు. సైడ్ ఆఫ్ క్యూబ్ 1 ఎంత? ఎస్. సర్ఫేస్ ఏరియా ఏమవుద్ది? ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 6s స్క్వేర్. అసలు చెప్పాను కదా, సర్ఫేస్ ఏరియా అంటే 6 సైడ్లు ఉంటాయి సర్ఫేస్. ఇది ఒక సర్ఫేసు, ఇది ఒక సర్ఫేసు, కింద ఒక సర్ఫేసు, ఇది ఒక సర్ఫేసు, ఈ వెనకాల ఒక సర్ఫేసు, ఈ పక్కన ఒక సర్ఫేసు. 6 సర్ఫేస్లు. 6 సర్ఫేసులకి లెంత్ ఇంటూ బ్రెత్ హైట్ అలా ఉంటాయి కాబట్టి ఇది ఇంటూ ఇది చేస్తే ఈ ఏరియా వస్తుంది, మళ్ళీ ఇది ఇంటూ ఇది ఈ ఏరియా వస్తుంది. అందుకు 6 సర్ఫేస్ స్క్వేర్ అవుద్ది అనమాట. ఓకేనా? 6x స్క్వేర్. 6x స్క్వేర్ వచ్చింది. వాల్యూమ్ ఏమవుతుంది? ఇట్స్ వాల్యూము, ఈ క్యూబ్ 1 వాల్యూము ఏమవుతుంది? ఎస్ క్యూబ్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, ఎస్ ఇంటూ
s, that is equals to 6s cube. సెకండ్ డబుల్డ్ కదా, సెకండ్ క్యూబ్ సైడ్ ఆఫ్ క్యూబ్ 2 ఇక్కడ ఇచ్చాడు డబల్ 2s. సర్ఫేస్ ఏరియా ఏమవుద్ది, ఇట్స్ సర్ఫేస్ ఏరియా సెకండ్ దానికి 2 సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6 ఇంటూ సైడ్ ఎంత 2s స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, s స్క్వేర్ ఏమో s స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 26 4 24 s స్క్వేర్. సర్ఫేస్ ఏరియా 24 s స్క్వేర్ వచ్చింది. వాల్యూమ్ ఎంత వచ్చింది, వాల్యూమ్ క్యూబ్ 2. వాల్యూమ్ అంటే అంత సైడ్ క్యూబ్, ఇక్కడ సైడ్ ఎంత 2s ఇంటూ 2s ఇంటూ 2s, దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8s క్యూబ్. ఇది సర్ఫేస్ ఏరియా 24s స్క్వేర్, ఇదేమో వాల్యూమ్ 8s క్యూబ్. సో వాల్యూమ్ ఇంక్రీజ్డ్ బై క్యూబ్. వాల్యూమ్ ఇంక్రీజ్డ్ ఎన్నిసార్లు, సర్ఫేస్ ఏరియా ముందు చేద్దాం. ఫస్ట్ దాని సర్ఫేస్ ఏరియా 6s స్క్వేర్ వస్తే దీనికి 24s స్క్వేర్. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్డ్, ఎంత, ఫస్ట్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ సర్ఫేస్ ఏరియా s2 బై ఇది క్యూబ్ సర్ఫేస్ ఏరియా s2 బై ఇది s2, ఇది s1, ఇది v2, ఇది v1. సో s2 బై s1. s2 ఎంత 24 s స్క్వేర్ బై, ఇక్కడ వాల్యూమ్ ఎంత, సర్ఫేస్ ఏరియా ఎంత 6s స్క్వేర్, ఇక్కడ 6s స్క్వేర్ వచ్చింది. 6s స్క్వేర్, s స్క్వేర్ క్యాన్సిల్, 6 24లో 4, ఎంత ఇంక్రీజ్ అయింది 4 టైమ్స్. 4 టైమ్స్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ క్యూబ్ కన్నా సెకండ్ క్యూబ్ 4 టైమ్స్, ఫస్ట్ క్యూబ్ కన్నా సెకండ్ క్యూబ్ 2 4 టైమ్స్ క్యూబ్ 1 కన్నా పెద్దదన్నమాట, బిగ్. ఓకే, వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఇంక్రీజ్డ్, క్యూబ్ 2 ఎంత ఇంక్రీజ్ అవుద్దో, వాల్యూమ్ ఇంక్రీజ్డ్ v2 బై v1. v2 ఎంత, ఇక్కడ 8s క్యూబ్, 8s క్యూబ్. v1 ఎంత, ఇక్కడ v1 ఎంత ఇచ్చాడు, s క్యూబ్ ఇచ్చాడు, s క్యూబ్. ఈ s క్యూబ్ క్యాన్సిల్, 8 మిగిలింది. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్డ్, క్యూబ్ 2 8 టైమ్స్ increased than క్యూబ్ 1. ఓకే, ఇది 8 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఓకే, 7th ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 8th ప్రాబ్లం నోట్ చేస్తా.
చూడండి, ఇది 8th ప్రాబ్లం. వాటర్ ఈజ్ pouring into a cuboidal reservoir at the rate of 60 liters per minute. 60 liters per minute. If the volume of the reservoir is 108 meter cube, find the number of hours it will take to fill the reservoir. ఏం లేదు, వాల్యూమ్ ఆఫ్ ద రిజర్వాయర్ ఇచ్చాడు, ఎంత 108 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దాంట్లో వాటర్ పోర్ చేస్తున్నారంటే వాటర్ వేస్తున్నారు 60 లీటర్స్ పర్ మినిట్. ఒక నిమిషానికి 60 లీటర్లు వేస్తున్నారు. సో ఆ రిజర్వాయర్ ఫిల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ముందు వాల్యూమ్ ఆఫ్ ద రిజర్వాయర్ రాద్దాం. సొల్యూషన్ అర్థమైంది కదా, అవర్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. మనం వాల్యూమ్ ఆఫ్ ద రిజర్వాయర్, క్యూబాయిడల్ రిజర్వాయర్ కదా, ఇది క్యూబాయిడల్, ఇది వాటర్ అనమాట. ఇది రిజర్వాయర్ ఎంత, 108 మీటర్ క్యూబ్. సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1000 లీటర్స్ అని చెప్పాను కదా. సో ఇదంతా వాల్యూమ్ని లీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. అంటే 108 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 108 ఇంటూ 1000 లీటర్స్. ఓకే, మనకి టైం ఇచ్చాడు ఎంత, వాటర్ పోరింగ్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ పోరింగ్ ఇన్ మినిట్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ పోరింగ్ ఒక్క నిమిషంలో 1 మినిట్లో ఎంత పోర్ చేస్తున్నాం, వాటర్ పోస్తున్నాం ట్యాంక్లో. ఇన్ని ట్యాంకు ఎంత, 60 లీటర్స్. 60 లీటర్స్ 60L అనమాట. దెన్ రిజర్వాయర్ ఫిల్డ్ ఇన్ T మినిట్స్. మనం రిజర్వాయర్ ఫిల్డ్ ఎన్ని అవర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రిజర్వాయర్ ఫిల్డ్ ఇన్ T మినిట్స్ అనుకుందాం. T మినిట్స్ అంటే T మినిట్స్లో మనకి రిజర్వాయర్ ఫిల్ అవుతుంది. ఎలాగా, 1 మినిట్కి 60 లీటర్స్ పడుతుంది. ఎంత వాల్యూమ్లో, 108 ఇంటూ 1000 లీటర్స్లో. సో T ఇంటూ ఏమవుద్ది అప్పుడు, రిజర్వాయర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ pouring in T minutes is equals to volume of the reservoir. T మినిట్స్ అంటే 1 మినిట్కి ఎన్ని లీటర్లు, 60. అంటే T మినిట్స్ ఏమవుతుంది, T ఇంటూ 60 అనమాట, 60 లీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్స్ ఎన్ని లీటర్స్, 108 ఇంటూ 1000 లీటర్స్. 108 ఇంటూ 1000 లీటర్స్. సో మనకి 60 లీటర్స్ అవతలకి పంపించేద్దాం. అంటే T ఈజ్ ఈక్వల్స్ టు 108 into 1000 liters by 60 liters. T cancel. సో ఇక్కడ 0, ఈ 0 క్యాన్సిల్. 6 108లో 18 టైమ్స్ పోద్ది. సో T ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలింది, 18 ఇంటూ ఈ 100 మిగిలింది. అంటే T ఎంత, 1800. T అంటే మినిట్స్,
1800 మినిట్స్ పడుతుంది. 1800 మినిట్స్ అవర్స్లోకి మార్చమని, హవర్స్లో కదా వాడు అడుగుతా. ఇక్కడ అడిగింది ఏంటి, ఇక్కడ అడిగింది హవర్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్. సో అవర్ 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. సో టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1800తో 16 డివైడ్ చేయండి. 186లో 30 టైమ్స్ పోద్ది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది హవర్స్లోకి, 30 hours. 30 hours ఫిల్ అవుద్ది. ఇట్ విల్ టేక్ 30 hours టు ఫిల్ ద రిజర్వాయర్. వాటర్ విల్ టేక్ 30 hours టు ఫిల్ ద రిజర్వాయర్. అంటే 30 hours పడుతుంది మొత్తం. 1 minute-కి 60 liters చొప్పున వేస్తే ఇది 108 meter cube రిజర్వాయర్లో 30 hours పడుతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కంప్లీట్ వాచింగ్. లైక్ చేయండి, వీడియోని లైక్ చేయట్లేదు చాలామంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళతో చేయించండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇట్ విల్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.